ప్రభు నామకు స్తోత్రం. అందరికీ వందనాలండి. మరి ఆదిత్య చెప్పారు కదా, అన్నయ్య అని చెప్పారు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉన్న అన్నయ్యనే, ఆదిత్య వాళ్ళ అన్నయ్యని. నేను 1 year పెద్దవాడిని. అయితే మరి ఇప్పుడు దేవుని సేవకులు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు, దేవుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు అంతే. అవునా కాదా? చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ, నువ్వు ఇది చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా, నువ్వు ఇలా చేస్తే నీకు రూపాయి ఇస్తా అనేవాళ్ళు. పని అయిపోయాక ఆ రూపాయి ఆ చాక్లెట్ ఏమైద్దో కొన్నిసార్లు తెలియదు, అయిపోద్ది. కానీ దేవుడు అలా చెప్పేవాడు కాదు. అవునా? నీకు చేస్తాను అంటే దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. అవునా? సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా ఒకటి చదవండి. కూడా 20 కూడా చదవండి. చాలండి. ఇక్కడ బిలాం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బిలాముని బాలాకు రాజు ఎందుకు పిలిపించాడు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ఎందుకు పిలిచాడు? శపించడానికి పిలిచాడు కదా. బిలాం శపించాడా? బాగా శపించాడా? ఒక్క శాపం కూడా మాట్లాడలా. అవునా? ఎందుకు మాట్లాడలా? ఆయన శపిద్దామనే ఇంటెన్షన్ ఉంది. అవునా? ఒకసారి నువ్వు వచ్చి శపించు అంటే, శపించడానికి బయలుదేరదాం అనుకుంటే బయలుదేరే టైంకి దేవుడు వద్దొద్దు అన్నాడు. నువ్వు శపించకూడదు, వాళ్ళు దీవించబడిన వాళ్ళని దేవుడు చెప్పాడు. నెక్స్ట్ టైము బహుమానాన్ని పెంచాడు బాలాకు. ఇంకా గొప్ప వాళ్ళని పంపించి, నా రాజ్యంలో సగం మట్టుకైనా నేను నీకు ఇచ్చేస్తాక నాకు సాధ్యం కాదనుకుంటున్నావా, రా వచ్చి శపించు అన్నాడు. చెప్పడం ఏమన్నాడు? తన రాజ్యంలో నా సగం ఇచ్చినా కూడా దేవుడు ఏం చెప్తే అదే నేను చెప్పాలి అని బయటకు అంటానే శపించడాకే బయలుదేరాడు బిలాము. అవునా? శపిద్దామనే వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి అంటే, బిలాము శపించాడా? శపించలా. అక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆల్రెడీ ఫస్టే చెప్పేశాడు బిలాంకి ఏమనంటే, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి జనాంగం అని దేవుడు ముందే చెప్పేశాడు. అవునా? ఈరోజు ఆశీర్వాదం అని చెప్పి రేపు శాపంగా మార్చే దేవుడు కాదు ఆయన. అవునా? ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదమే. అది దావీదు దేవుని దగ్గర మాట్లాడిన మాట ఏంటి అంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటాడు. అవునా? ఆయన ఆశీర్వదిస్తే ఎప్పటికి ఆశీర్వాదము? సంవత్సరమా, రోజా, కొన్నేండ్ల? అది నిత్యము ఆశీర్వదించబడుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. అది ఎన్నటన్నటికీ నిలిచేటువంటి నిత్యమైనటువంటి ఆశీర్వాదం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సంఖ్యాకాండం 23వ అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. ఈరోజు ఈ పూట ఒక మాట చెప్పి తర్వాత ఇంకొక మాట చెప్పడు. అవునా? పొలిటీషియన్ కాదు కదా దేవుడు. హామీలు ఇచ్చేసి కుర్చీ ఎక్కేసినాక మర్చిపోయే దేవుడు కాదు. అందరు పొలిటీషియన్స్ కాకపోవచ్చు, కొంతమంది, అందరికీ అన్నీ గుర్తుండకపోవచ్చు. వాళ్ళు మంచి ఉద్దేశంతో చేద్దామని ఎక్కిన పరిస్థితులు బట్టి చేయలేకపోవచ్చు. కానీ 600 దేవుడు చేసి తీరుతాడంతే. భూమి ఆకాశము గతించినా కానీ ఆయన మాటలో పొల్లు అయినా కూడా, సున్నా అయినా కూడా కొట్టివేయబడదు కదా. కాబట్టి ఆయన చెప్పి స్థాపించకుండా ఉండే దేవుడు కాదు. దేవుడు అబద్ధ మాటకు నువ్వు చూసేటువంటి సాధారణమైనటువంటి మానవుడు కాదు ఆయన. ఆయన ఎవరంట? సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. అవునా? ఆయన ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. అవునా? ఇశ్రాయేలీల్ని నడిపిద్దాము అనుకున్నాడు, అంత ఈజీగా అవలా. అయిపోయిందా? మేము ఐగుప్తులోంచి వాగ్దాన దేశానికి వెళ్ళాలనుకుంటున్నామండి, మా జనుల్ని పంపించండి అని మోషే అహరోను వెళ్తే, వెళ్ళండి గుడి వెళ్ళండి, దాందేముంది అన్నాడు ఫరో. ఎన్నిసార్లు కఠినపరుచుకున్నాడు తన మనసుని. కానీ ఆయనకే ఉందా మొండితనం? దేవుడికి లేదా? ఆయనే చేయగలడా? దేవుడు చేయలేడా? నువ్వు మొండోడు అయితే నేనెంత మొండోడినో చూపిస్తాను. తెగులు తర్వాత తెగులు, తెగులు తర్వాత తెగులు, అయ్యో బాబోయ్ మీరు వెళ్ళిపోండి అని ఫరోతోనే చెప్పించాడు దేవుడు. అవునా కాదా?
కాబట్టి దేవుడు తెద్దామని ఆశిస్తే అది తీసుకొచ్చేస్తాడు. దేవుడు చేద్దాం అనుకుంటే అది ఏదైనా కూడా దేవుడు చేసేస్తాడు. ఆయన అబద్ధం ఆటకు సాదాసీదా మనిషి కాదు. మనం చూసినటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా అని దేవుని వాక్యం అడుగుతా ఉంది. ఆయన చెప్పి చేయకుండా ఉంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా చేస్తాడు. మీలో ఎంతమందికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి? వాగ్దానం తీసుకున్నారా ఎవరైనా? న్యూ ఇయర్కి తీసుకుంటూ ఉంటారు. పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు. ఉన్నాయి కదా, అందరికీ ఉంటాయి కదా. చదవటం రానప్పటి నుంచి మాకు వాగ్దానాలు తీసేవాళ్ళు. అంటే అవి ఏంటో తెలియదు, అవి ఎక్కడ ఉంటాయో తెలియదు, ఏయో కంఠస్థం చేసేసేవాళ్ళమి. ఈ కంఠస్థం చేసి ప్రార్థన చేయి అని చెప్పింది మా మమ్మీ. అంతే, ఆ వాక్యం కంఠస్థం చేసేసి ప్రార్థన చేసేసి, అంటే లైన్గా కంఠస్థం ఉండే అనమాట. ఏ సంవత్సరం వాగ్దానం ఆ సంవత్సరం కంఠస్థం చేసేసి గుర్తుపెట్టేసుకుని ప్రార్థనలో ఒక లైన్గా సరుకుల లిస్ట్ చెప్పినట్టుగా చెప్పేసేవాళ్ళం. చెప్పేసి ప్రభా చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్పేసి చేసేసేవాళ్ళం. అయిపోయేది. అయితే ఆ వాగ్దానము, ఆ విలువ, ఆ మాట ఏంటో మనకి తెలియకపోయినా కానీ దేవుడికి తెలుసు. ఆ మాట విలువేంటి అనేది దేవుడికి తెలుసు. ఆయన అంటే ఆ వాగ్దానం అంటే ఏంటో తెలియనప్పటి నుంచి మనకు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు చెప్పారు కదా, నేను పుట్టక ముందే, నేను కడుపులో ఉన్నప్పుడే ఏమనుకున్నారంటే మా మమ్మీ, నాకు ముందు ఫస్ట్ ఒక అక్క, తర్వాత ఒక అన్నయ్య, తర్వాత నేను. పరిస్థితులను బట్టి, మనుషుల రీత్యా, ఆవిడ ఆరోగ్య రీత్యా అన్ని విధాలా చూసి అమ్మో ఇంకొకళ్ళు పుట్టాలా, నా వల్ల కాదు అనుకున్నారు. అనుకుని మమ్మీ ఏం చేశారంటే కడుపులోనే అబార్షన్ అయిపోతే బాగుంటుంది అని ఏం చేశారంటే రకరకాలవి తింటా వచ్చారు. ఏవో ఉంటాయంట కదా, లోపల పిండంగా ఉన్నప్పుడు లోపల బిడ్డ చనిపోవడం కోసం, అబార్షన్ అయిపోవడం కోసం ఏదేదో తిని ఏదేదో ప్రయత్నాలు చేశారంట. కానీ ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? మనం పుట్టాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు. అవునా? కాబట్టి ఒక 5వ నెలలో ఏమో వచ్చినప్పుడు దేవుడు మా మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా నీకు పండంటి మగబిడ్డనిస్తాను అన్నాడంట. అంటే సరే, ఇంకా ఆయన చెప్పాడు కదా, మనం ఎన్ని చేసినా ఆయన ఇచ్చేస్తాడు కదా. కాబట్టి యాక్సెప్ట్ చేసింది. నేను ఇక్కడికి భూమి మీదకి రావాల్సి వచ్చిందనమాట. కాబట్టి నేను ప్లాన్ చేసుకోవాలా నేను రావాలని. అవునా? మా మమ్మీ వద్దు అనుకుంది. అవునా? కానీ ఈ మంచి సహవాసాలని వీటన్నిటిని మిస్ అయిపోయేవాడినేమో కదా. ఎన్ని మంచి రిలేషన్ నిజంగా నేను చర్చెస్లో చూసేది, బయట అక్కడ చూడండి ఏంటంటే ఒక కుటుంబ వాతావరణం సంఘాల్లో ఉంటుంది. అది నాకు ఎంత ఇష్టమో, ఎంత బాగుంటుందో. మనం పుట్టినప్పుడు ఎక్కడ వాళ్ళం తెలియదు కదా. ఈ రోజు దాకా నన్ను మీరు చూడలేదు, మీరు నన్ను చూడలేదు. అవునా? ఒకళ్ళనొకళ్ళు మనం చూసుకోలేదు. కొందరు మాత్రమే నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళలో. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో, ప్రార్థన చేస్తున్నామో, ఆ బాండ్ ఏదైతే ఉంటుందో, ఆత్మానుబంధం, మన దేవుడు ఇచ్చేటువంటి అనుబంధం ఉంటుంది చూసారా, ఒక మంచి రిలేషన్షిప్. దేవుడు దాన్ని ఇచ్చాడు, చక్కగా నడిపిస్తున్నాడు. ఇక్కడ నేనెవరో నాకు తెలియకపోయినా, నేనెవరో మీకు తెలియకపోయినా, ఒకరికొకరు తెలియకపోయినా మీరు చాలామంది ఒకరి కోసం ఒకరు కన్నీరు కారుస్తూ ఉంటారు. అవునా? ఒకరి కోసం ఒకరు ఏడుస్తూ ఉంటారు. ఎలా వస్తుంది ఇది? మీరు ఓన్ చేసుకుంటున్నాం ఒకరినొకరు. అలాగా మనం హత్తుకోబట్టి, ఆ ఆత్మలో అనుబంధం ఉండబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒకరి కోసం ఒకరు కన్నీరు కార్చుకోగలుగుతున్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. ఇది దేవుడిచ్చినటువంటి కృప. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దేవుడు నిర్ణయించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేశాడంట? మనల్ని క్రీస్తులో నిర్ణయించేశాడంట. ఆయన మనల్ని భూమికి పునాదులు వేయక ముందే దేవుడు, ఇదిగో పలానా రోజు, పలానా తేదీ, ఈ సాయంకాలం పూటలో ఇక్కడ వీళ్ళందరూ ఇలా కూర్చోవాలని దేవుడు ఎప్పుడు, మీరు నిన్న మొన్న షెడ్యూల్ చేసుకుని ఉంటారు, లేదంటే ఒక 33 days క్రితం షెడ్యూల్ చేశారేమో. అవునా? కానీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేశాడంట? ప్లాన్ చేశాడంట. కాబట్టి దేవుడి ప్లాన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అది మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు మనందరం సంఘం కోసం, మందిరం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. దేవుడు మంచి మందిరాన్ని ఇవ్వాలని చాలామంది భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవునా? మాది సేమ్ సిచ్యువేషనే. నాకు మచిలీపట్నంలో, గుడివాడలో, విజయవాడలో సంఘాలు ఉన్నాయి. మేము కూడా ఇలా రెంట్ తీసుకుని ప్రేయర్స్ నడిపిస్తున్నాం. అయితే ప్రతిసారి ఏంటంటే కొద్ది సంవత్సరాలు, కొద్ది కాలము ఒక చోట ఉంటాం, ప్రేయర్ చేస్తాం.
పరిస్థితిని బట్టి ఎలాగుంటుందంటే సొంతది లేనప్పుడు వాళ్ళు సడన్గా ఖాళీ చేసేయమంటారు. ఎక్కడికి వెళ్తాం? ఏదో ఒకళ్ళిద్దరు అనుకోండి, ఎటో గట్టి వెళ్ళిపోయి ఏదో ఒక దానిలో అడ్జస్ట్ అయిపోతాం. కానీ దేవుని మందిరానికి నాకు చాలా బాధ వేసేది ఏంటి అంటే, నేనుండటానికి ఒక మంచి ఇల్లు ఉంటుంది, మంచి ఫ్యాన్ ఉంటుంది, కావాలంటే ఏసీ రూముల్లో ఉంటాం, అంతా బాగుంటుంది. కానీ దేవుని మందిరంకి వచ్చేసరికి ఎందుకు ప్రభు ఇలా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని నాకు చాలా వేదన వస్తుంది అనమాట. నిజంగా మనకి ఈరోజు కావాల్సినంత ఫుడ్ ఉంది, కావాల్సినటువంటి ఇల్లు ఉంది, కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి. దేవుడు మనకి ఇన్ని సమకూరుస్తుంటే దేవుని మందిరానికే, దేవుని ఆరాధనకే ఒక స్థలం అనేది కరువైపోతుంది అంటే ఎందుకు? ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఈ పిలుపు, పాస్టర్ గారు ఏమన్నా నేను పలానా అక్కడికి వెళ్ళి నేను సేవ చేద్దాము అనుకుని వచ్చారా? రాలేదు కదా. వచ్చినప్పుడు అయినా సేవ చేద్దాము అని ప్రిపేర్ అయ్యి రాలా, దేవుడు పిలుపుని బట్టి సేవకు వచ్చారు కదా. సేవకుల సాక్ష్యం నేను కూడా చూశాను, యూట్యూబ్లో చూశాను. కాబట్టి మనము ఏంటంటే మనం ప్లాన్ చేసుకున్నది కాదు ఈ మందిరం అనేది కదా, దేవుడు పిలిచింది, దేవుడు చేసిందే. కాబట్టి మరి దేవుడు పిలిచాడు కదా. మనకి మందిరాల్లో మచిలీపట్నం ఇక్కడ చూసినట్లయితే కనుక కరెక్ట్గా ఈ నెల స్టార్టింగ్లోనే మేము కూడా ఒక దానికి ఖాళీ చేసి ఒక కొత్త దానిలోకి వెళ్ళాం అనమాట. కరెక్ట్గా ఖాళీ చేయమనే దాకా మా అంతటా మేము ఖాళీ చేసామనుకోండి, ఖాళీ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎక్కడ తిరిగినా ఎలా తిరిగినా మాకు ఒక స్థలం దొరికేది కాదు. ఏడుస్తూ ఉండేవాళ్ళం. పొద్దున్నే 3 గంటలకు లేచి 6 వరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. 3 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు ప్రార్థన చేస్తాం. సాయంత్రం 7 నుంచి మళ్ళీ 8:30 వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలా ప్రతి ప్రార్థనలో ప్రభా మందిరాన్ని అని ప్రార్థన చేస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. కానీ ఆ కరెక్ట్గా ఆ సమయం వచ్చేసరికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక ద్వారాన్ని తెరుస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అసలు మేము ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఈ నెలలో మేము వెళ్ళిన మందిరం ఏదైతే ఉందో వాళ్ళు ఎంతో పాజిటివ్గా ఆలోచన చేసి వాళ్ళే ఒక అనుకూలమైన ప్లేస్ని చూపించి ఒక చక్కటి ప్లేస్ని దేవుడు ఇచ్చాడు. అక్కడ ఆరాధించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఖచ్చితంగా గెత్సెమ్ అనే విషయంలో మా తమ్ముడు చెల్లి స్వాతి ఇవాళ అన్నారనమాట, గెత్సెమ్ అనేటువంటి ఆ మాట ఈ సంఘానికి సరిపోయినది అని చెప్పారు. ఆమెను చెప్దాం. గెత్సెమ్ అనేలో ప్రభువు చేసిన ప్రార్థన ఉంది కదా. గెత్సెమ్ అనే తోటలో ఎలా ప్రార్థన చేశారు దేవుడు? ఆయన చెమటంట రక్త బిందువుల్లాగా కారిందంట ఆయన ప్రార్థన చేస్తుంటే. లూకా సువార్తలో మనం చదువుతూ ఉంటాం కదా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెమట రక్త బిందువుల్లాగా కారుతూ వచ్చిందంట. అలాగ ప్రార్థన చేస్తున్నారా? అందరూ ప్రార్థన చేస్తున్నారా మందిరం కోసం? ఎంతమంది చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు కదా. ప్రార్థన చేయండి. దావీదు అనుకున్నాడంట 132వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి. 3-4 వచనాలు మనం చూసినట్లయితే కనుక ఎవరైనా ఒకటి చదవండి. 132వ కీర్తన 3వ వచనం నుంచి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే దావీదు చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ మన కీర్తనలో చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు? ఆయనకి ఏం కావాలంట? నాకు ఒక నివాస స్థలం కావాలని అడుగుతున్నాడా? కరెక్ట్గా చూడండి, ఏమని అడుగుతున్నాడు? యాకోబు యొక్క బలిష్ఠునికి కావాలంట. యాకోబు యొక్క బలిష్ఠునికి ఏం కావాలి? నివాస స్థలం ఒకటి కావాలని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకు మొక్కుబడి చేస్తున్నాడు. ఎవరి కోసం, ఎవరికి మొక్కుబడి చేస్తున్నారు? ప్రభా నాకు ఏదైనా ఇస్తే నీకు ఇది ఇస్తాను, ప్రభా నాకు ఇది కావాలి, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. ఈ మొక్కుబడి అందరూ చేస్తారు కదా. కానీ దావీదు చేసినటువంటి మొక్కుబడి ఎలాంటిదో తెలుసా? నీ మందిరం కోసము యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకున్నాను. ఏంటి అంటే దేవుని కోసము ఒక మందిరాన్ని, ఒక స్థలాన్ని చూపించాలని మొక్కుబడి చేసుకున్నాడంట. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూసే వరకు, దేవుని కోసము నేను ఒక స్థలాన్ని చూడాలి. అది చూసే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం చూచు వరకు ఏం చేయడంట? నా వాసస్థానమైనటువంటి నా గుడారంలో నేను ప్రవేశించను అని చెప్తున్నాడు. నేను పరుండు మంచం మీదకి ఎక్కను అని చెప్తున్నాడు. తర్వాత నా కన్నులకు ఏమి రానివ్వడంట? నిద్ర రానివ్వను, నా కన్నురెప్పలకు కునికిపాటు రానివ్వను అని చెప్తున్నాడు. అంటే నాకు సుఖభోగాలు అక్కర్లా, నాకు నా సౌఖ్యము, నా లగ్జరీస్ నాకు కాదు కావాల్సింది. ఏం కావాలంటే యాకోబు యొక్క బలిష్ఠునికి
నివాస స్థానము కావాలి, ఆయనకి నివాస స్థలము కావాలి. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎప్పుడు దాకా చేయాలి? ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, ఆ స్థలం అనేది దేవుడు చూపించే వరకు, ఆ ప్రాంతానికి దేవుడు నడిపించే వరకు కూడా ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలంట. నాకు ఒకటి గుర్తు వస్తుంది ఏంటంటే, నేను చెప్పాను కదా మచిలీపట్నంలో, గుడివాడలో, విజయవాడలో ఇలాగా దేవుడు సేవ చూపించినప్పుడు, గుడివాడ పట్టణంలో దేవుడు ఒక స్థలం చూపించాడు. ఒక స్థలం చూపించి, ఇదిగో అక్కడ కనపడుతున్నటువంటి ఆ స్థలంలో దేవుని మందిరాన్ని, ప్రార్థనని ప్రారంభించాలి అని దేవుని సేవకులతో చెప్పారు. ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా, నేను సేవకుల దగ్గర పెరిగానని చెప్పేసి, సిస్టర్ పద్మకుమారి గారని అక్క దగ్గర పెరిగాను అనమాట నేను. అయితే ఇప్పుడు ఆవిడకి దేవుడు చూపించింది ఏంటంటే, అంటే మీకు ఎవరికి గుడివాడ తెలియకపోవచ్చు, అయితే అక్కడ దేవుడు ఒక స్థలాన్ని చూపిస్తున్నారు ఆవిడకి. ఆ స్థలాన్ని చూపించి, అదిగో అక్కడ రేకులతో వేయబడిన ఇల్లు ఉంది కదా, అది అక్కడ ప్రార్థన చేయాలి అని దేవుడు చెప్పాడంట. చెప్తే ఏం జరిగిందంటే, దేవుడు అక్కడ ఆ ఇంటి యజమానులతో, ఆవిడకి ఒక కల వచ్చిందంట. ఎవరో సిలువను మోసుకుంటూ మా ఇంటికి వస్తున్నట్టు కల వచ్చింది అని ఆవిడ చెప్పారంట. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇక్కడ దేవుని సేవకులతో దేవుడు మాట్లాడాడు, అక్కడ ఇంటి యజమానులతో కూడా ఎవరో సిలువ మోసుకుని ఇంటికి వస్తున్నట్టు కనబడింది. ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైతే ఆ మందిరానికి స్థలాన్ని దేవుడు చూపించాడో ఆ స్థలంలో ప్రార్థన చేయాలంటే, అదే నెలలో ఒక ఆయన అక్కడ రెంట్కి వచ్చారనమాట. ఆ స్థలంలో ఆ రూమ్లో ఉండటానికి ఒక ఆయన రెంట్కి వచ్చారు. అయితే ఆయన్ని కొత్తగా వచ్చాడు కదా, ఆయన పంపించేయడం ఏమో కష్టం, ఆయన్నేమో పంపించలేం. ఆయనకి ఏం చెప్పాలి ఏం తెలియక, ఇప్పటికైతే ఆయన రీసెంట్గా వచ్చారు, ఆయన పంపించేమని వెళ్ళిపోమని చెప్పలేం, బాగోదు. ఒకవేళ ఖాళీ అయితే మేము మీకే ఇచ్చేస్తాము అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత కొద్ది రోజులకి, సరే దేవుడు చూపించాడు కదా, ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాం. కొద్ది రోజులకి, ఒక నెల 2 నెలలనేమో, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అది ఖాళీ అయిపోయింది వచ్చేయండి అన్నారు. అదేంటి మొన్నే కదా వచ్చారు, అప్పుడే ఖాళీ అయిపోయింది అంటారేంటి అంటే, అక్కడ జరిగిన ఒక అద్భుతం చెప్పనా నేను మీకు. అక్కడ ఆయన ఉంటున్నారు కదా, ఆయన ఒక కాలేజ్లో లెక్చరర్గా చేసేవాళ్ళు అనమాట. లెక్చరర్గా చేస్తే ఆయన కొన్ని మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్, బుక్స్ అన్నీ తెచ్చుకుని అక్కడ ర్యాక్స్లో పెట్టుకున్నారు. ఆ రూమ్లో ర్యాక్స్ పెట్టుకుని వాటిలో పెట్టుకున్నారు. పడుకుని ఆయన తర్వాత లేచి చూసేసరికి ఆ పుస్తకాల్లో నుంచి ఆ రూమ్లోకి మొత్తం పాములు వచ్చేసినాయి అంట. పాములు వచ్చేసరికి మొత్తం పుస్తకాలు తీసుకొచ్చి బయటపడేశాడు ఆయన. బయటపడేసి, అమ్మో ఏంటి పాము పిల్లలు, కట్ల పాములు అవన్నీ వచ్చేసరికి, అమ్మో నేను ఉండనని చెప్పేసి ఆయన ఖాళీ చేసి పారిపోయాడంట. ఖాళీ చేసి వదిలేసి వెళ్ళిపోయాడంట. ఇలా జరిగిందండి. ఆయన మేము ఖాళీ చేయాలని ఎలా చెప్పాలో తెలియలేదు, కానీ ఆయనే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అది చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలో దేవుడు పెట్టడానికి ముందు మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా ఒకటి చదవండి. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులను ఇద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తింటున్నారు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, దేవుడు ఏం చేశాడంట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే ఏమనుంది అక్కడ, నేను మీకు ముందుగా ఏం పంపిస్తున్నానంట, కందిరీగలను పంపిస్తున్నాను. కందిరీగలు ఏం చేస్తాయంట, నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, కానీ ఆ కందిరీగలు వెళ్ళి అమోరీయుల రాజులనిద్దరిని తోలివేస్తాయి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశము ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అక్కడ ఎవరున్నారంటే అమోరీయుల రాజులు, వాళ్ళు అక్కడ ఉండిపోయారు. కాబట్టి వాళ్ళని బయటకు పంపించాలంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? ఉన్నారు ఇక్కడ అందరూ? ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే యుద్ధం చేయాలి, అవునా?
ఏం పట్టుకోవాలి? ఖడ్గం పట్టుకోవాలి, విల్లు పట్టుకోవాలి, యుద్ధం చేయాలి. కానీ ఇశ్రాయేలీయులు ఏం పట్టుకున్నారు తెలుసా? దేవుని యొక్క పాదాలని పట్టుకున్నారు, ఆయన వాగ్దానాన్ని పట్టుకున్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏమంటారు తెలుసా? మోషే కానీ అహరోన్లు కానివ్వండి, వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకో అని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాగ్దానాన్ని పట్టుకుని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుని దగ్గర అడిగారు. వాళ్ళు వచ్చే దారిలో అనేకమైన ఎత్తు పల్లాలు వచ్చినాయి, వ్యతిరేకతలు వచ్చినాయి, రాజులు వచ్చారు, యుద్ధాలు జరిగినాయి. ఆల్మోస్ట్ 30 మంది ఆ కనాను దేశంలో ఉన్నటువంటి రాజులతో యుద్ధం చేశారు, గెలిచారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఈ అమోరీయుల రాజుల దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే కందిరీగలను పంపించాడంట కదా. ఆయనకి ఏంటంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఖడ్గాలు అవసరం లేదు, విల్లులు, బాణాలు, ధనస్సులు అక్కర్లేదు. ఒక కందిరీగ చాలు దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలంటే. అవునా? దేవుడు కందిరీగలను పంపించి ఏం చేశాడంట? అక్కడ ఉన్నటువంటి రాజుల్ని వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు ఆ గుడివాడలో అది జరిగిందని చెప్పేసి ఆవిడ చెప్పినప్పుడు నాకు ఇదే వాక్యం గుర్తొచ్చిందనమాట. ఏమని అంటే, దేవుడు ఒకటి చూపించాడు అంటే, దేవుడు ఒకటి వాగ్దానం చేశాడంటే, ఆయన పాములు పంపిస్తాడో, కందిరీగలను పంపిస్తాడో, ఆయన ఏదైనా చేసి ఏం చేస్తాడంటే దాన్ని ఇస్తాడంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అదిగో అక్కడ స్థలం ఉంది, అది ఖాళీగా ఉంది, మనం వెళ్ళి అడిగితే ఇస్తారు అనేటువంటి ఒక హోప్ ఉందనుకోండి, ఒక నిరీక్షణ ఉందనుకోండి, ప్రార్థన చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, అప్పుడు పొందుకుంటాం. దానిలో పెద్ద విశ్వాసం ఏముంది? ఎక్కడ జీరో హోప్తో, ఎక్కడ ఏమీ కనపడనప్పుడు, అదే అబ్రహాం విషయంలోకి వచ్చినట్లయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. ఎప్పుడు నమ్మాడంట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. అవునా? అంటే ఇది అస్సలు జరగదబ్బా, ఇది ఎంత కష్టపడినా అవ్వదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడే అబ్రహాం ఏం చేశాడంట? దేవుణ్ణి నమ్మాడంట. ఇప్పుడు దేవుని సేవకులు చెప్పారు కదా, శారా విషయంలో నవ్విందంట కదా. ఆ నవ్వుని దేవుడు నిజంగా నవ్వుకు మార్చాడు. ఇప్పుడు దాకా దొంగచాటుగా నవ్వుకుంది, ఇప్పుడు అందరి ముందు పగలబడి నవ్వుకుంటుంది. నేను అప్పుడు 90 ఏళ్ల శారా కుమారుని కనిందా, నా గురించి విన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. మొన్న నేను ఒకదాన్ని గుడారం లోపల నవ్వుకున్నాను, ఇప్పుడు విన్నవాళ్ళందరూ నవ్వుతారు అని చెప్పేసి పుట్టినోడికి గుర్తుగా నవ్వు అని పేరు పెట్టేసిందంట. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వుట అని అర్థం అంట. కాబట్టి నేను దొంగచాటుగా నవ్వుకునే నవ్వు కాదు, ఇప్పుడు నిజముగా చూసిన వాళ్ళందరూ నవ్వుకునే విధంగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఎంత అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఇస్సాకును చూసినప్పుడల్లా కూడా దేవుడు ఏంటంటే చూసిన వాళ్ళల్లా గుర్తుంచుకోవాలి, ఈ పేరు ఎందుకు పెట్టింది అంటే ఆ రోజు నవ్వుకుంది, ఇది సాధ్యమా అని నవ్వుకుంది. ఈరోజు దేవుడు దాన్ని సాధ్యం చేసి చూపించాడు, అందుకే ఈ పేరు పెట్టింది అని అర్థమయ్యేలాగా ఆ పేరును పెట్టుకుంది. కాబట్టి ఏ ప్రార్థన అయినా సరే దేవుడు, మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు ఆదిత్య చెప్పారు కదా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడు క్రైస్తవుని చేతిలో అత్యంత బలమైన ఆయుధాన్ని పెట్టాడు అంటే అది ప్రార్థనే. అవునా? దేవునికి స్తోత్రం. దేవుడు క్రైస్తవులుగా మనం చేసే ప్రార్థనలో మనం ఏమీ కాకపోవచ్చు, మనం అంతా జీరో అయి ఉండొచ్చు, కానీ మనం చేసేటువంటి ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుని ఎదుట మా విశ్వాసం అంట కొండలను పెకిలించగలిగినటువంటి శక్తి కలిగినదంట, దుర్గములను పడద్రోయజాలినటువంటిది అంట. కాబట్టి ఆయన యొక్క ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు విశ్వాసం ద్వారానే. ఆ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసానికి డెఫినేషన్ ఏంటి చెప్పండి? తెలుసా? బైబిల్లో విశ్వాసానికి డెఫినేషన్ ఉందా? హెబ్రీ 11:1 ఏమని ఉంటుంది? విశ్వాసం అన్నది ఏంటిదంట? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అంట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసినట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు చాలండి. ఏంటంట? విశ్వాసము అంటే ఏంటంట? విశ్వసించు వాటి యొక్క నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అంట. అంటే ఇప్పుడు
మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం, ఒక మందిర విషయంలోనే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం, దేవుడు ఒకటి ఇవ్వాలి అని. దాని యొక్క నిజ స్వరూపం అంటే ఎలాగా అంటే అది ఆల్రెడీ పొందుకున్నాము అని మీరు నమ్మండి అని దేవుడు చెప్తాడు చూసారా, అది విశ్వాసం అన్నమాట. అంటే మనం ఏదైతే నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నామో అది ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చాడు అన్న విశ్వాసంతో ఉండాలంట. పాల్ యాంగిచో గారి పేరు విన్నారా మీరు? ఎవరైనా వినుంటారు కదా. ఆయన ప్రపంచంలో కల్లా ఒక పెద్ద సంఘం కలిగినటువంటి వ్యక్తి, అత్యంత పెద్ద చర్చ్ ఆయనకు ఉంది సౌత్ కొరియాలో కదా. అయితే ఆయన మనం చూసినట్లయితే ఆయన సంఘ ప్రారంభంలో, ఆయన మందిరం యొక్క ప్రారంభంలో ఆయన ఎలా చేశారంటే, ఆయన సేవ ప్రారంభంలో చాలా పెద్ద మందిరాన్ని కట్టేశారంట. మందిరం పెద్దది కట్టేసి ప్రార్థనలు జరిపిస్తూ ఉండేవాళ్ళంట. జరిపిస్తుంటే ఆయనకి సిగ్గేసేదంట, ఎందుకంటే 2-3 అలాగా కూర్చుని ఉండేవాళ్ళంట. ఈయనేమో ఆర్భాటంగా పెద్ద బార్ హాల్ కట్టేశారు, పెద్ద మందిరం కట్టేశారు. చూస్తేనేమో ఇక్కడ 4-5 కూర్చున్నారు. ప్రభా నువ్వు చూస్తేనేమో అంత పెద్దది కట్టమన్నావు, ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు? 4-5, 1 రో 2 రోస్లో కూర్చున్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరన్నా చూస్తే పెద్ద ఆర్భాటం కట్టేసావుగా, మనుషులేరి అంటారేమో అనుకుని ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. ప్రభా ఈ సంవత్సరం ఎలాగైనా ఒక 2 నూతన ఆత్మలు నా కోసం ఇక్కడ మందిరానికి పంపించండి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. ఆయన ప్రార్థన ఆ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సంవత్సరంలో 2 నూతన ఆత్మలు దేవుడు వారి దగ్గరికి పంపించారంట. ఆయనకు ఒక డౌట్ వచ్చిందంట, సంవత్సరం రోజుల్లో 2 ఆత్మలు పంపించగలిగిన వాడు ఈ 1 నెలలో 2 ఆత్మలు పంపించలేరా? నెక్స్ట్ దగ్గర నుంచి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. ప్రభువా నాకు 1 నెలలోనే 2 నూతన ఆత్మలు పంపించండి అని పంపించారంట. 1 సంవత్సరంలో 2 ఆత్మలు వస్తే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి 24 ఆత్మలు వచ్చినాయి అంట. ఆ తర్వాత నుంచి ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. రోజుకొక్కరికైనా సువార్త చెప్పాలి, ఒక్కరినైనా నేను దేవుని దగ్గర రక్షించాలని ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. అలాగా ఆయన ప్రార్థన చేసి విశ్వాస యాగము చేసి ఆయన ఏం చేశారంటే అత్యంత పెద్ద సంఘాన్ని కట్టగలిగాడు. ఎలా జరిగింది? ఈ 4-5 చూసుకుంటా బోరు మనకు ఏడుస్తూ కూర్చుంటే అవుతుందా? అవదు. దేవుడు ఈ 4 పంపించినోడు ఇంకో 4 పంపించలేడా? ఇంతకాలం ఇక్కడ దాకా ఈ మందిరాన్ని కట్టక ముందు మీరు ఊహించారా ఇది కడతాను అని, ఇలా జరుగుద్ది అని ఊహించారా? ఇదంతా మనం ఊహించుకోలేదు కదా. దేవుని సేవకులు చెప్తా ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టాము, ఎంతగా చేస్తున్నాము, ఎంత జరిగిందని చెప్పారు. చేయకముందు అనుకోలా మనం ఇలా చేస్తాము అని. ఇక్కడ ఈ ప్లేస్లో స్టార్ట్ చేస్తామని కూడా కొంతకుముందు అనుకోకపోయి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, హడ్సన్ టేలర్ అనేటువంటి దేవుని భక్తుడు ఒక మాట చెప్తాడు. ఏంటంటే గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే విల్ నెవర్ ల్యాక్ సప్లై అని అంటాడు. అంటే దేవుని చిత్తానుసారంగా జరిగేటువంటి దేవుని యొక్క పరిచర్యకి ఎక్కడ కూడా ఏ కొదువ లేకుండా దేవుడే చూసుకుంటాడు అనమాట. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని చిత్తానుసారంగా ఈ పని జరిగిస్తున్నట్లయితే గనక ఇది ఎవరి పనండి? జాన్ గారిదా, పాస్టర్ గారిదా, లేదంటే ఇంకెవరిదైనా, ఇక్కడ ఉన్న మనుషులు ఎవరిదైనా? ఎవరిది కాదు. ఇది దేవుని సంఘము, ఇది దేవునిది. ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా. మనం టెన్షన్ పడుతున్నాం, మనం బాధపడుతున్నాం, ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. అది మాకు కూడా తెలుసు, మేము ఇదే సిచ్యువేషన్స్లో ఉంటాం కాబట్టి చాలా ప్రెషర్ ఉంటుంది. ఇంకా మహా అయితే 4 రోజులు లేదు, ఏం చేయాలి తెలియదు. కానీ ఎంత భారం ఉంటే ఆ భారాన్ని దేవుని దగ్గర కుమ్మరించండి. హన్నా, పెనిన్నా తెలుసా? ఈ పేర్లు విన్నారా? ఈ పెనిన్నా కంట పిల్లలు పుట్టారంట. నాకు గాక పుట్టారు కదా 4 పిల్లలు అని చెప్పేసి హన్నాని పొడుస్తూ మొదలుపెట్టిందంట. నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి, నీకేమీ లేదు అని. ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందంట అన్నాకి, కోపం వచ్చిందంట. అత్యంత కోప కారణాన్ని బట్టి తన ఆత్మను వెళ్ళి దేవుని దగ్గర కుమ్మరించుకుందంట. ఏమని? నీ దాసురాలైన నాకు మగబిడ్డని దయచేస్తే నేను నీకే ఇచ్చేస్తాను, ఆ బిడ్డని నీకే ఇస్తాను, తన జీవితకాలం అంతా నీకు ప్రతిష్ఠితుడిగా ఉంటాడు, అతని తల మీద నేను మంగళ కత్తి వేయను, ఇవన్నీ చెప్పుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఏం చేసిందంట? కొంతమంది ఊగిపోతారు ప్రార్థనలో, ఊగిపోయి ప్రార్థన చేస్తారు, కదిలిపోతారు, చాలా చాలా చేస్తారు. అదంతా పక్కన పెట్టేసేయండి. ఒకళ్ళు ఊగుతారు, ఒకళ్ళు ఊగకుండా చేస్తారు. ఊగినా ఊగకపోయినా ఆ ప్రార్థన ఎక్కడ వస్తుంది? ఇప్పుడు పాస్టర్ గారు ఇక్కడ నుంచి వస్తున్నారు, నేను ఊగిపోకపోతే ఇవి బలంగా ప్రార్థన చేయట్లేదు అనుకుంటారు, గట్టిగా ఊగుదాం అనుకుని ఊగారు అనుకోండి, దేవుడు ఆ ఊగుడు అంతా చూస్తున్నాడు కదా పైన నుంచి. ఊగు నీ ఊగుడే చూస్తాడు.
దానికి ప్రతిఫలం ఏముండదు. కాబట్టి మనుషులు చూడవాలని మీరు చేయకూడదంట. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. నువ్వు అరిసావా, సైలెంట్గా చేసావా, ఊగిపోతున్నావా, ఊగకుండా చేసావా, ఇది మ్యాటర్ కాదు. దేవుడు ఎలా నడిపిస్తే అలా చేయండి. నేను అది తప్పు అనట్లేదు. ఎలా నడిపింపు ఉంటే అలా చేయండి. అలా ఫ్రీగానే చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు హన్న ఏం చేసింది? అక్కడ కూర్చున్నటువంటి ఏలి దేవుని యాజకుడు ఏమంటున్నాడంటే, పొద్దున్నే మందు కొట్టొచ్చావా అడిగాడా లేదా? పొద్దున్నే మద్యం తాగి వచ్చావా, దాన్ని నీ ఎదుటి నుంచి తీసేయి అన్నాడు. పాస్టర్ గారు కూడా అనుకుంటున్నాడు, ఆమె కళ్ళు మూసుకుని అంటుందంట. అక్కడ అదే ఉంది, ఆమె పెదాలు కదులుతున్నాయి కానీ ఏమీ వినపట్లేదంట. ఏమో తాగేసి ఏంటంటో మాట్లాడేసుకుంటుంది లోపల అనుకున్నాడంట పాస్టర్ గారు. అనుకుని పొద్దున్నే తాగొచ్చావేంటమ్మా అని అడిగితే, లేదండి నేను అలా రాలా, నాకు ఎంత వేదన ఉందో నాకు తెలుసు. ఆ అత్యంత వేదనను బట్టి, అత్యంత కోపకారణాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా? కుమ్మరించడం అంటే ఏంటి? ఏదైనా ఒక బాటిల్లో వాటర్ ఉన్నాయనుకోండి, ఇక్కడ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో వాటర్ నేను ఇలా ఇది ఓపెన్ చేసి ఇలా తిప్పేశాను అనుకోండి, వాటర్ ఉంటాయా దీనిలో? ఇలా పోస్తూ ఉంటే మన కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్లో ఉండి కొంత 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 పోస్తాం. ఇలా తిప్పేస్తే మన కంట్రోల్లో ఉంటుందా? హన్నా చేసిన ప్రార్థన అంట ఇలా తిప్పేసిందంట దేవుని దగ్గర. లోపల ఏమి ఉంచుకోవాలా, పూర్తిగా దేవుని దగ్గర ఏం చేసిందంట, తన ఆత్మని కుమ్మరించేసుకుందంట. లోపల ఏమీ ఉంచుకోకుండా, కోపం ఉంటే కోపం, బాధ ఉంటే బాధ, వేదన ఉంటే వేదన. ఇదిగో చూడు పెనిన్న నన్ను ఏమంటుందో చూస్తున్నావు కదా, ఎన్ని మాటలు అంటుందో చూసావు కదా, నాకు ఎన్ని నిందలు వస్తున్నాయో చూస్తున్నావు కదా, చెయ్యి ప్రభు అని ప్రార్థన చేసిందంట. సంవత్సరం తెరవకుండా దేవుడు ఇచ్చాడంట. ఆ పుట్టిన కొడుకు ఎలాగున్నాడో తెలుసా? ఇశ్రాయేలీల్లో రాజులను అభిషేకించేటువంటి సమూయేలుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజులను అభిషేకించాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడో. న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతి, యాజకుడు, ప్రవక్త, ఈ 3 రోల్స్ ప్లే చేశాడు సమూయేలు. ఇప్పుడు దాకా ఆమెకు పుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనుకుని ఏడ్చిన ఆ తల్లికి ఒక గొప్ప కుమారుని ఇచ్చాడు. తర్వాత ఆయన ద్వారా దేవుడు రాజులను అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జీరో హోప్, అక్కడ విశ్వాసం, అక్కడ నిరీక్షణ ఏమైనా ఉందా? హన్నాకి లేదు. అవునా? కాబట్టి అలాగ ప్రార్థన చేయాలి. మనం ఏదైనా సమయంలో ప్రార్థన ఆయుధంగా తీసుకుని ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర అడగాలి. ఏది చేస్తున్నా, నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని అడుగుతూనే ఉండాలి. ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు నెల ప్రారంభంలో అప్పు కట్టేయాలనుకోండి, ₹1,00,000 అర్జెంటుగా మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళకి ₹1,00,000 ఉన్నపాటిని కట్టేయమన్నారు. ఒక 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో అప్పు కట్టేయాలి. మీ దగ్గర ₹1 లేదు. అప్పు కట్టకపోతే వాళ్ళు మీ దగ్గర ఉన్నాయి వేల వేసేయటం, లేదంటే ఏదో ఒకటి చేస్తారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? చక్కగా తిని పడుకుంటారా? నిద్ర పట్టుద్దా అసలు మీకు? అమ్మో డబ్బులు కావాలి, అమ్మో నాకు అప్పు తీరాలి, అమ్మో ఇంకా 4 రోజులే ఉంది, అమ్మో ఇంకా 3 రోజులే ఉంది, ఏం చేయాలి ఇప్పుడు? ఎలాగా? ఎవరిని అడగను, ఎక్కడ దాను, ఎలా తీర్చను, ఎలా చేయను అనిపిస్తుందా? ఏం చేస్తుందంటే, అది కరెక్ట్గా చెప్పాలంటే మీ హృదయాన్ని తొలిచేస్తూ ఉంటుంది. ఒక పురుగు తొలిచేస్తే కనుక ఎలాగుంటుందో అది ఏం చేస్తుందంటే, మీ ముందున్నటువంటి ఆ భారం ఏం చేస్తుందంటే మిమ్మల్ని, అమ్మో నేనేం చేయాలి, ఏం పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాగున్నా, మీరు పడుకున్నా కూడా నిద్రలో కల్లో కూడా అదే వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి. అవునా? దేవుని మందిరానికి వచ్చినటువంటి భారం కూడా మనల్ని ఏం చేయాలంటే తొలిచివేయాలి. మనల్ని నెమ్మదిగా ఉండనివ్వకూడదు. హగ్గయి గ్రంథంలో చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. దేవుని మందిరం గురించి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి ఎవరన్నా ఒకటి చదవండి.
చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, అక్కడ కూడా ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే, దానియేలు కాలం తర్వాత ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు మరలా తిరిగి తమ దేశానికి వస్తూ ఉన్న సమయం అది. ఆ సమయంలో ఎలాగుందంటే, దేవుని మందిరం పాడైపోయి ఉంది. యెరూషలేము ప్రాకారాలు కాల్చివేయబడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఎవరికి వాళ్ళు తమ సొంత ప్రదేశాలకు వచ్చేస్తూ ఉన్నారు. ఇలా వచ్చేస్తున్న సమయంలో జరిగింది ఏంటంటే, అబ్బా మళ్ళీ మన దేశానికి మనము వచ్చేసాం, మన ఇశ్రాయేల్ దేశానికి మనం వచ్చేసాం కాబట్టి ఏమైపోతున్నారు, రిలాక్స్ అయిపోతున్నారు అనమాట. చక్కగా ఏం చేశారు, శరంబి వేసి సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని చెప్పుచున్నారంట. అంతేకాకుండా దేవుడు చెప్తున్నది ఏంటి అంటే, హగ్గయి ద్వారా చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, మా నివాసానికి మేము వచ్చేసాం, మా స్థలానికి మేము వచ్చేసాం కాబట్టి మేము రిలాక్స్ అయిపోతాం. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చి మీరు చేసే ప్రార్థన సేవకులు మాత్రమే చూస్తారు. మీరు ఇంటిలో మీరు ఎక్కడున్నా కూడా మందిరం కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు నిజంగా ప్రార్థన చేస్తే ఉజ్జీవం రగలాలి. మీరు ప్రార్థన చేస్తే మర్మాలు, దేవుడు ఎక్కడ ఈ స్థలాన్ని ఉంచాడు, ఏం చేస్తున్నాడు, ఏమి చేయబోతున్నాడో దేవుడు అన్ని బయలుపరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అది ఎక్కడుందో మనకు తెలియదు. ఇప్పుడు మన కంటికి కనబడినంత మాత్రాన నేను అది లేదని కాదు, అవునా. ఇప్పుడు నేను మీకు పాల్ యాంగిచో గారి గురించి చెప్పాను కదా, ఆయన జీవితంలోనే ఒకటి మనం చూసినట్లయితే, ఆయన కూడా దేవుణ్ణి ఒక టేబుల్ కోసము ఒక సైకిల్ కోసము అడిగారంట. అడిగితే దేవుడు అంట ఇస్తాను అని చెప్పాడంట ఆయనకి. చెప్తే దేవుడు నాకు ఒక సైకిల్ని ఇస్తున్నాడు, ఒక టేబుల్ని ఇస్తున్నాడు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడంట. చెప్పుకుంటుంటే జరిగింది ఏంటంటే, చెప్తున్నారు ఏమీ రావట్లేదు. చూసేవాళ్ళు అందరూ అడుగుతున్నారంట, పాస్టర్ గారు దేవుడు మీకు టేబుల్ ఇస్తానన్నారు కదా, దేవుడు మీకు ఒక సైకిల్ ఇస్తున్నానన్నారు కదా, ఏదండి సైకిలు, ఏదండి టేబుల్ అని అడిగారంట. ఆయన చెప్పాడంట, నేను టేబుల్ని సైకిల్ని గర్భం ధరించి ఉన్నాను అని చెప్పాడంట. అంటే ఏంటి, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనుకోండి, ఆవిడ కడుపులో పిల్ల ఉందా లేదా, బిడ్డ ఉంటారా లేదా, ఉంటారు. కానీ మీకు కనబడతారా, కనబడరు. కానీ మీరు నమ్ముతారా లేదా లోపల ఉన్నది పిల్ల అని, లోపల బాబు ఉన్నాడని నమ్ముతారా, ఏది నాకు చూపిస్తేనే నేను నమ్ముతా అంటారా, అనరు కదా. లోపల ప్రెగ్నెంట్ లేడీ అంటే ఆ లోపల పిల్ల ఉందని గ్యారంటీ, అవునా. ఇలాంటివి నమ్మేస్తాం. కానీ దేవుడు ఇదిగో నీకు ఒకటి ఇవ్వబోతున్నాను అంటే మనం నమ్మలేం. ఎందుకంటే ప్రెగ్నెంట్కి అయితే పొట్ట కనపడుతుంది, మనకేం కనపడట్లేదు కదా, కాబట్టి మనం ఏం నమ్మలేకపోతున్నాం. ఆయన చెప్పాడంట, నేను సైకిల్ని ఒక టేబుల్ని గర్భం ధరించి ఉన్నాను అనేవాడంట. ఆయన మామూలుగా మర్మంగా అలా చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలు తెలియదు కదా, వచ్చి ఆయన దగ్గర ఆడుకుంటా పొట్ట నొక్కి చూసేవాళ్ళు అంట. అయింది పాస్టర్ గారి పొట్టలో టేబుల్ ఉందంట, పాస్టర్ గారి పొట్టలో సైకిల్ ఉందంట అని నొక్కి చూసేవాళ్ళు అంట వాళ్ళు. అయితే కొద్ది రోజులకి ఆయనకి దేవుడు, ఆయన ఎలాంటి టేబుల్ కావాలని దేవుడి దగ్గర ప్రార్థన చేశారో అదే టేబుల్ని దేవుడు ఆయనకి ఇచ్చారంట. ఎలాంటి సైకిల్ అడిగాడో అదే దేవుడు ఆయనకి ఇచ్చాడంట. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేస్తుంటే నాకు అదే అనిపించింది, మీకు ఏది కావాలో అది స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఇంత ప్లేస్ కావాలి అని మీరు కరెక్ట్గా అడుగుతున్నారు, నాకు నచ్చింది. అడగండి, మీకు ఏది కావాలో పిన్ పాయింటెడ్గా పర్ఫెక్ట్గా అడగండి దేవుని దగ్గర. ప్రభువా నాకు ఇది కావాలి, ఇంత కావాలి, ఇలాంటిది కావాలి. అబ్బో మనం ఉన్నది ఇంతమంది, అంత అవసరమా, మనకి ఇంత ఉంది, అంత పెట్టగలవా. నువ్వు పెట్టగలిగేదానికి దేవుడిని అడగటం ఎందుకు? నీ సామర్థ్యం మీద ఆధారపడి కాదు కదా దేవుడు ఇచ్చేది. నువ్వు నీ సామర్థ్యం కొలది అడగొద్దు, దేవుని సామర్థ్యాన్ని మైండ్లో పెట్టుకుని అడగండి. దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేయగలిగింది ఏంటో తెలుసా, ఆయన మాట, ఆయన గురించి చెప్పబడేటువంటి ఆయన పేరులో ఒకటి ఏంటంటే ఆయన ఆమేన్ అనువాడంట. అంటే ఏంటి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుడిని అడిగినప్పుడు ఆయన ఆమేన్ అనేటువంటి 3 మాటలు పలికితే చాలంట. ఆయన ఏం చేస్తాడు, ఆ మాట పలికితే అది జరిగిపోద్ది. అది కూడా దేవుని సేవకులు చెప్పారు కదా,
దేవుడు ఒక మాటతో శూన్యంలో ఇదంతా చేశాడు కదా, చేశాడా లేదా? మరి నా జీవితంలో ఎందుకు చేయలేడు? నిజంగా దేవుని చిత్తమైతే రేపటి రోజు నేను ఇంకొంచెం మీకు చెప్తాను. నేను ఈరోజు ఇక్కడ బతకాలని నేను అనుకోలేదు. ఫస్ట్ నేను పుట్టకముందు నా తల్లి అనుకోలేదు, పుట్టిన తర్వాత నేను అనుకోలేదు. నేనంటే నాకు చిరాకు, అసహ్యం అనమాట. నాకు నా మీద ఏమాత్రం ఇష్టం కానీ, జీవితం మీద కానీ నిజంగా నేను ఇప్పటికీ ఏం ప్రార్థన చేస్తానంటే, ఈరోజు నేను ఇందాక అక్కడ కూర్చుని కూడా చేసిన ప్రార్థన ఏంటి అంటే, నువ్వు నన్ను నడిపించకపోతే నాకు అసలు అర్థం లేదు. నేను ఏదో చేద్దామని నేను ఇక్కడికి రాలేదు. నా పని మీద నేను లేను. నాకు నిజంగా బ్రతకాలనే లేదు ప్రభువా. నీ పని కోసం నువ్వు పిలిచావు. ఇంత పిలిచి నువ్వు ఇక్కడ నిలబెట్టేటప్పుడు నువ్వు నాతో లేకపోతే నేను ఎందుకు ప్రభువా? నువ్వు నాతో రాకపోతే మోషే అడిగాడు కదా, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడ నుంచి కొనిపోవద్దు ప్రభువా అని మోషే అడిగాడు. నిజంగా దేవుని సన్నిధిలో అదే ప్రార్థన చేస్తా ఉన్నాను. నువ్వు లేకపోతే నాకొద్దు, నువ్వు లేకపోతే నాకు ఈ బ్రతుకు కూడా వద్దు. నాకు ఇంకా అర్థం లేదండి. నిజంగా నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలవబడి చెప్తున్నాను, దేవుని సేవ చేయాలనేటువంటి ఒక్క మోటో నా జీవితంలో లేకపోతే నేను బ్రతకడానికి కూడా నాకు ఇష్టం లేదు. కేవలం దేవుని పని చేయాలి అనే ఒక ఆశతో మాత్రమే నేను బ్రతుకున్నాను. నిజంగా అది నా గొప్పతనం అని చెప్పట్లేదు, అది అసలు గొప్పతనమే కాదు. నేను నా దృష్టిలో ద మోస్ట్ యూజ్లెస్ క్రీచర్ అని నేను అనుకుంటాను. నేనంటే నాకు నచ్చక, ఒక పాయింట్లో నేను నచ్చక, నేను ఎవరికి నచ్చక, నా హెల్త్ ఇష్యూస్, నాకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే నేను సరదాగానే చెప్పా కానీ అది చాలా సీరియస్. నా తమ్ముడికి నేను తమ్ముడిలాగా కనబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అలాగున్నాను అంటే, నాలో ఒక ప్రాబ్లం ఉండబట్టి నేను ఇలా ఉన్నాను. కానీ నేను చచ్చిపోకుండా దేవుడు నన్ను బ్రతికించి ఇలాగ నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు, నాకొక్కటే నమ్ముతాను, ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. బండలో నుంచి నీళ్ళు ఇవ్వలేదా? ఆకాశంలోంచి ఆహారం ఇవ్వలేదా? ఎర్ర సముద్రంలో మార్గం క్రియేట్ చేయలేదా? చేశాడు కదా. మన విషయంలో ఎందుకు చేయడు? చేయలేడా? పోని చెప్పండి. ఎక్కడైనా మన విశ్వాసంలో లోపం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థన చేయాలంటే, యెషయా గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపించి ముగించే ప్రయత్నం నేను చేస్తాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. 5-6 వచనాలు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఓకే, చదవండి. నేను యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తముతోడనియు బాహుబలముతోడనియు యెహోవా ఇలాగూ ప్రమాణం చేశాను. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తున్నాడు. ఎలాగా? ఒక నూతన వధువరుల్ని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు కదా. అలాగ చూపిస్తూ దేవుడు ఏం చెప్తున్నాడంటే, 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను ఎవరు నుంచానంట? కావలి వారిని ఉంచారంట. వాళ్ళెవరు ఆ కావలి వారు? ఆ కింద వచనంలో చెప్తున్నాడు, వాళ్ళు జ్ఞాపకకర్తలైనటువంటి వారు, కావలి వారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నది ఏంటంటే, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను. వాళ్ళు ఏం చేయరంట? రే అయినా పగలైనా వారు ఏం చేయరంట? మౌనంగా ఉండరంట. కాబట్టి ఏం చేయకూడదు? సైలెంట్గా ఉండకూడదు. ఆశీర్వాదం ఆగుతుంది అంటే దాని కారణం నీ మౌనమేనేమో.
నీ సైలెన్సేనేమో, నీ ప్రార్థన రాహిత్యమేనేమో. దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేసేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుని వెళ్ళిపోవద్దు. రే అయినా పగలైనా సరే నీ వ్యక్తిగత ప్రార్థనలో నీ వ్యక్తిగత అవసరాల కోసం ఎలాగైతే ప్రార్థన చేస్తారో దేవుని కోసం కూడా అలాగే ప్రార్థన చేయాలి. మనం దేవుని సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటామా లేదా? అవసరాలు ఉంటే అడుగుతామా లేదా? కావాల్సినవన్నీ చెప్తాం కదా. మరి దేవుని పనికి అవసరం ఉన్నప్పుడు మనం ఆ పెయిన్ని మనం తీసుకోవద్దా? ఆ భారం మనం పంచుకోవాలి కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, రే అయినా పగలైనా మనం ఏం చేయకూడదంట? విశ్రమించకూడదంట, ఆగిపోకూడదంట. దేవుడు చెప్తున్నాడు, యెరూషలేమా నీ ప్రాకారాల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రే అయినా పగలైన వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, అందరూ చూడండి మాట, యెహోవా జ్ఞాపకకర్తలారా ఏం చేయొద్దనుంది అక్కడ? గట్టిగా చెప్పండి, విశ్రమింపకుడి. తర్వాత మనం చూసినట్లయితే ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగించే వరకు ఆయన్ని ఏం చేయొద్దంట? అంటే ఏంటంట? నువ్వు విశ్రమింపొద్దు, ఆయనకి విశ్రాంతి ఇవ్వద్దు. నువ్వు రిలాక్స్ అయిపోవద్దు, దేవుణ్ణి రిలాక్స్ అవ్వనివ్వద్దు. ఎప్పుడు దాకా అంటే దేవుడు తన పనిని చేసేంత వరకు, దేవుని క్రియని మనం చూసేంత వరకు, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు ఏం చేయకూడదంట? మీరు ఆయనని విశ్రమింపనివ్వద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఎవరైనా సరే రిలాక్స్ అయిపోతున్నారేమో. దేవునికి ఈరోజు కావాల్సింది, దేవుని మందిరానికి కావాల్సింది ఎవరంటే 3 పేర్లు నేను గుర్తు చేస్తున్నాను. 1 నెహెమ్యా, 2 దానియేలు, 3 యెరుబ్బబేలు. ఈ 3 పేర్లు మీకు తెలుసు కదా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే యెరూషలేము ప్రాకారంలో కాల్చివేయబడి ఉన్నాయని నెహెమ్యా విన్నాడంట. విని ఏం చేశాడు నెహెమ్యా? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేశాడు. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారా? ఉపవాసం ఉన్న వాళ్ళు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నారు? మరి కొంతమంది చేసేది ఏంటంటే ఆకలితో కడుపు మార్చుకుంటారు. ప్రార్థన చేస్తున్నారా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే పస్తుంటాం. ఇప్పుడు డైటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా కడుపు కాల్చుకుంటారు కదా. దానికి దీనికి తేడా ఏముంది? మనం తినకుండా ఉంటున్నాము అంటే ఈ ఉపవాసములో మనం దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి మనం సమయాన్ని కేటాయించాలన్నమాట. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నామంటే, నేను సంఘం కోసం ఉపవాసం ఉంటున్నానండి, ఈరోజు నేను అన్నం మానేశాను, 3 పూట్ల టిఫిన్ తినేసాను ఫుల్గా, అది ఉపవాసమా? కాదు కదా. దేవుని ఎదుట ఉపవాసము అనేది ప్రార్థనతో కూడిన ఉపవాసమే నిజమైన ఉపవాసం. నీ ఉపవాసంలో ప్రార్థన లేనప్పుడు అది దేవుని దగ్గర కన్సిడర్ చేయబడదు. అది ఉపవాస ప్రార్థన కాదు. ప్రార్థన ఉన్నప్పుడే ఆ ఉపవాసానికి అర్థం ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఎలా చేశారో నాకు తెలియదు, ఈ లాస్ట్ వీక్లో మనం ఉన్నాం. బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన మనకి శ్వాస అయిపోవాలి. అంటే మీరు ఒక 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ఉంటారా? రోజంతా పీల్చుకుంటారు, 5 నిమిషాలు రిలాక్స్ అవ్వచ్చుగా. ఉండలేం కదా. ఎందుకుంటాం? ఉండలేం. మన హార్ట్ ఆగిపోద్దా? 5 నిమిషాలు ఆగదు. ఎందుకు? అది ఆగిపోతే మనం చచ్చిపోతాం. అవునా? కాబట్టి ప్రార్థన చేస్తే నేనేమైపోతానో, ప్రార్థన చేయకపోతే నేనేమైపోతానో, అమ్మో నేను ప్రార్థన చేయకపోవటం వలన ఎంత నష్టం వస్తుందో అనేది ఉండాలి. ప్రార్థన శ్వాసగా ఉండాలి. మనం ప్రార్థన అలాగ చేయాలి. మనం ఏం చేస్తున్నాం? నేను ఈ వారం రోజులు మీకు ఒక టాస్క్ లాగా ఇస్తున్నాను. మీరు ఎక్కడున్నా, మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే చర్చ్కి రండి, రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉండండి. ప్రభువా గెత్సేమనే జ్ఞాపకం చేసుకో, అయ్యా గెత్సేమనే మందిరాన్ని దయచేయి అని ప్రార్థన చేస్తూనే ఉండాలి. చేస్తారా? చేస్తానని నాకు మాట ఇవ్వాలంతే. చేస్తానని చెప్పండి. చేస్తానని గట్టిగా మాట ఇచ్చిన వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఇచ్చారు. మీరు ఎక్కడ ఏం చేస్తున్నా ప్రార్థన చేయండి. అగ్నిలాగా మండుతూ ఉండాలి. ఈ వారం రోజులు దేవుని దగ్గరికి ప్రార్థన ధూపముగా వెళుతూ ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెధవరాలు వెళ్ళింది చూసారా? పదే విసిగించి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యి న్యాయం తీర్చు అడుగుతుంటే ఆమెతో విసిగిపోయి ఆయన దేవుడికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. కానీ ఈమెకి న్యాయం తీర్చితే సరిపోద్ది కదా అని చెప్పేసి ఇచ్చేసాను బొమ్మని పంపించాడంట. విసిగిచ్చిపడేయండి దేవుని ఈ వారం రోజులు. ప్రభువా దయచే ఇవ్వు. వీళ్ళు ఆపితే వీళ్ళు ఇంకొకరు ప్రార్థన చేయాలి, వాళ్ళు ఆపితే ఇంకొకరు ప్రార్థన చేయాలి. అయ్యి బాబు గెత్సేమని వాళ్ళు ఎలా ప్రార్థన చేసేస్తున్నారంటే వీళ్ళకి ఇచ్చేయాలని దేవుడు అనుకోవాలి. ఆమేన్.
ప్రార్థన చేయండి, అలాగ ప్రార్థన చేయండి. మీరు ఏం చేస్తున్నా ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత అవసరాల కోసం, వేటి కోసం అలా ప్రార్థన చేస్తారో, మీరు ప్రతి చోట, ప్రతి ప్లేస్లో ఎక్కడున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా ప్రభువా మందిరం నాకు కావాలి. టైం లేదు, ఉందా? టైం లేదు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ ముందు వారం రోజుల ముందు చదవరు. చాలామంది స్టూడెంట్కి బాగా తెలుసు. నైట్ కూర్చుని పుస్తకం తీసి గబగబ తీసేసి చదివేస్తారు. అరే నువ్వు చదివావా, నాకు అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి అడిగేసి తెలుసుకుని ఎగ్జామ్ రాసేస్తూ ఉంటారు. బీటెక్ వాళ్ళు బాగా తెలుస్తాయి ఇలాంటివి కదా. కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు టెన్షన్ ఇంకా బాగా చదివేస్తారు కదా. కాబట్టి మనం దగ్గరకు వచ్చేస్తున్నాం, ఎండ్ వచ్చేస్తున్నాం, ఇంకెలా ప్రార్థన చేయాలి? ఆరిపోకూడదు. దేవుని వాక్యంలో దేవుడు చెప్తాడు, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదంట. అవునా? దేవుడు ఒకసారి వాక్యంలో చెప్పారు, దేవుని సేవకులే చెప్పారు. ఆ రోజు నేను ఉన్నాను ప్రార్థనలో. అయితే బలిపీఠం మీద అగ్ని అంట ఆరిపోకూడదంట. అది ఎప్పుడూ కూడా ఏమవుతూ ఉండాలి? మండుతూనే ఉండాలంట. కాబట్టి అలాగా ఇక్కడ నుంచి ప్రార్థన అనేది ఎప్పుడు దేవుని దగ్గరికి వెళుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. ఒకరు ప్రార్థన ఆగితే ఒక ప్రార్థన, ఒకరు పడుకున్నారులే అంటే ఇంకోళ్ళు మెలకుగా ఉన్న వాళ్ళ ప్రార్థన వినపడాలి. మొత్తానికి ఈ మందిరం తరపున 7 రోజుల్లో 24 గంటల సేపు దేవునికి ప్రార్థన వినపడుతూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండండి. అలాగ ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. ఒక పోరాడినట్టుగా పోరాడండి. సైనికులు నిద్రపోతారా? ఎప్పుడు ఎక్కడి నుంచి ఏదో వస్తుందో షిఫ్ట్ల వారీగా చేస్తూనే ఉంటారు కదా, కాపలా కాస్తూనే ఉంటారు కదా. అలాగ ప్రార్థన చేయండి. మీరే కావలివారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపకుడి. ఈ వారం రోజులు మీకు రెస్ట్ ఉండకూడదు. మీకు ఫుల్ టైం డ్యూటీ పెట్టేస్తున్నాం అనమాట. కంప్లీట్గా పనిలో ఉండాలి, కంప్లీట్గా ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరేం చేస్తున్నా దయచేసి ప్రార్థన చేయండి. ఇది దేవుని పని, మీ సొంత పని కాదు. నా పని ఇవాళ కాకపోతే రేపు అయిపోద్ది. దేవుని పని అనేది ఆగకూడదు, అది మన బాధ్యత. మీరు చేసేటువంటి ప్రార్థన ఈ సంఘంలో ఎంతో కార్యం చేస్తుంది. ఇప్పుడు దేవుని సేవకులు ఇక్కడ నిలవబడుతున్నారన్నా, ఈ మందిరాన్ని ఇది అలా నడిపిస్తున్నారన్నా సరే, ప్రార్థన అనేది చాలా విలువైనది, చాలా బలమైనది. కాబట్టి ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి బ్రతిమలాడుతూ చెప్తున్నాను, దయచేసి ప్రార్థన చేయండి. మీ పిల్లలతో సైతం ప్రార్థన చేయించండి. పిల్లలతో ప్రార్థన చేయించండి. పిల్లల ప్రార్థన కూడా మంచిది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళతో ప్రార్థన చేయించండి. యవనస్తులైన వారు ప్రార్థన చేయండి. మీరు బలవంతులని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మీలో దేవుని వాక్యం నిలిచి ఉందంట. కాబట్టి యవనస్తులైన వాళ్ళు ప్రార్థన చేయండి. మీరు ఎలా ప్రార్థన చేస్తారో, ఒకళ్ళనొకళ్ళు కలుసుకొని ప్రార్థన చేస్తారో, ఆన్లైన్లో ప్రార్థన చేస్తారో, ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారో, ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ 7 రోజులు ప్రార్థన చేస్తూనే ఉండండి. యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమించొద్దు. యెరూషలేమును ఆయన స్థాపించే వరకు ఆయనను మీరు విశ్రమింపనివ్వద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి రిలాక్స్ అవ్వనివ్వద్దు, మీరు రిలాక్స్ అవ్వద్దు. ప్రార్థన చేస్తూనే ఉండండి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు కూడా మీరు ఏం చేయకూడదంట? విశ్రమింపకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, తన దక్షిణ హస్తముతోడని బాహుబలముతోడని యెహోవా ప్రమాణం చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేసినవాడు, ప్రమాణం చేసినవాడు నమ్మదగిన దేవుడు. ఈ పరిచర్యని ఇందాక దేవుని సేవకులు చెప్పిన విధంగా మళ్ళీ ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను ప్రారంభించింది ఒక మనిషి కాదు, దేవుడే. మీలో మీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు చూస్తూనే ఉండండి, ఆయనకు మొర్ర పెడుతూనే ఉండండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. మీరు చేసే ప్రార్థన అద్భుతాన్ని చూపించాలి. ఒకరోజు దేవుని ఎదుట దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఉల్లాసంతో మనం గంతులు వేసే విధంగా దేవుడు చేయాలి అలాంటి కార్యం. ఖచ్చితంగా మేము కూడా ప్రార్థన చేస్తాము, మీరు కూడా ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుని సమాధానాన్ని పొందుకుందాం. ఈ సమయంలో అందరూ మనం ఉన్న స్థలాల్లో మోకరించి కొద్ది నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళదాం. అందరూ మీరున్న స్థలాల్లో మోకరించండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఆ రోజు గెత్సెమనెలో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన